హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి, దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే. నిన్న మన అనాలిసిస్లో మనం చెప్పింది ఏంటంటే 570 to 600 అండ్ 640 పైనకి వెళ్తే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్, ఆర్ఎల్స్ బిలో 500 బిలో వెళ్తే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ అని. అయితే ఫస్ట్ క్యాండిల్లే 500 బిలో క్లోజ్ అయింది. క్లోజ్ అయ్యాక మన 2 టార్గెట్స్ హిట్ అయింది, 470 అండ్ 430. ఓకే. దాని తర్వాత మార్కెట్ సైడ్ వేస్ ఉండిపోయింది. సో ఓన్లీ 2 టార్గెట్స్ అయినాయి. కాకపోతే ఎక్స్‌పైరీలో, ఎక్స్‌పైరీ అని కాదు, ఏ రోజైనా ఫస్ట్ క్యాండిల్ పెద్దదొచ్చిందనుకోండి, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆల్మోస్ట్ 70-80% మార్కెట్ విల్ బి సైడ్ వేస్. సేమ్ థింగ్ హ్యాపెన్ టుడే ఆల్సో. ఓకే. కాకపోతే ఎక్స్‌పైరీ డే కాబట్టి చాలా ప్రీమియమ్స్ డికే అయ్యుంటాయి చాలా మందికి. ఈ ఇనిషియల్‌గా ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేసుకొనుంటే ఓకే గానీ, ఆఫ్టర్ 12 మాత్రం మార్కెట్ వాస్ అబ్సల్యూట్ సైడ్ వేస్. ప్రీమియమ్స్ అస్సలు పెరగలేదు. మేమేంటి 24,400 కాల్, 24,500 పుట్ చూస్తుండే. ఆల్మోస్ట్ ఒక 2 ½ అవర్స్, 3 అవర్స్ లాస్ట్ 12 తర్వాత 24,500 పుట్ 80 రూపీస్‌కెళ్తుంది. ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు 65, 68, 60 దాకా మళ్ళీ ఎళ్తుంది. అదొక ఆల్మోస్ట్ 2 అవర్స్ నడిచింది. 2 ½ అవర్స్ నడిచింది. తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్ స్టార్టెడ్ మూవింగ్. అప్పుడు డికే స్టార్ట్ అయింది దాంట్లో. అప్పుడు సేమ్ థింగ్ విత్ 24,500 400 కాల్ ఆల్సో. కాల్ గూడా అంతే. కిందకొస్తుంది 70 కిందకెళ్ళట్లేదు. మళ్ళీ పైకెళ్తుంది 80, 85 దాకా. మళ్ళీ సేమ్ థింగ్. తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కొంచెం బ్రేక్‌ఔట్‌కి ట్రై చేసింది గానీ, మళ్ళీ అంతేం పెద్ద ఇంప్రూవ్ కాలేదు. తర్వాత ఇట్ వాస్ ఫ్లాట్. సో, నథింగ్ వాస్ చెప్పాలంటే నాట్ ఎ గుడ్ ఎక్స్‌పైరీ డే ఫర్ ఎవ్రీవన్. ఓకే. నా దాంట్లో అయితే ఈరోజు నేను ఈ ఇనిషియల్‌గా చేయలేదు కాబట్టి ఇంక నేను ట్రేడ్ చేయలేదు. మా ఆల్గోలో గూడా ఏం ట్రేడ్స్ రాలేదివాళ. సింపుల్. ఓకే. సో, రేపటికేంటి అంటే ఒక్క నిమిషం మనం ఒకసారి పెద్ద టైమ్ ఫ్రేమ్‌లో అన్ని లెవెల్స్ మార్క్ చేసుకొని ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. సో, చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పెద్ద సెల్లింగ్ జోన్ వచ్చేసిందిప్పుడు. విచ్ ఈస్ లైక్ 500 నుంచి 470 సెల్లింగ్ జోన్. ఎన్ని సార్లు పైకెళ్దామని చూసినా మార్కెట్ కింద తీసుకొచ్చింది. కింద చూడండి మీకు ఇదొక చిన్న బయింగ్ జోన్ అయిపోయింది. సో, దిస్ విల్ బి లైక్ దిస్ వన్. ఇంత 420 నుంచి 450 దాకా ఇదొక బయింగ్ జోన్ వచ్చింది. చూస్తే మీకు 470-500 కిందనేమో 420 నుంచి 450. సో, వెరీ టైట్ రేంజ్ రేపటికైతే. సేమ్ థింగ్ ఇప్పుడు మీరు ఆప్షన్ చైన్‌లో కూడా చూసుకుంటే యూ విల్ సీ ద సేమ్ థింగ్. ఒకసారి చూసుకుందాం ఆప్షన్ చైన్. ఇక్కడ చూడండి. పెద్ద నంబర్ 24,500 దగ్గర ఉంది వాల్యూమ్. రైట్? ఇక్కడ కూడా చూడండి 24,450 దగ్గర అండ్ 24,400 దగ్గర. సో, మీకు రేపేమన్నా మూవ్‌మెంట్ రావాలి అంటే 24,500 పైన క్లోజింగ్ ఇస్తేనే యూ కెన్ సీ 24,550, 600 దాకా ఎళ్ళే ఛాన్స్ ఉంది. అదే మీకు డౌన్ సైడ్ ఎళ్ళాలంటే మాత్రం 24,400 బ్రేక్ అయితేనే యూ కెన్ సీ 350, 300 దాకా టార్గెట్స్ చూడొచ్చు. దానికన్నా ఎక్కువ నేను చూడట్లేదు. రేపు ఇంకోటి స్టార్ట్ ఆఫ్ ది వీక్ కాబట్టి ఎక్స్‌పైరీ ప్రీమియమ్స్ ఎక్కువుంటాయి. సో, ఆహ్, మంచి ట్రెండింగ్ మూవ్స్ ఉంటేనే ట్రేడ్ చేయండి. ప్లస్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితేనే ట్రేడ్ చేయండి. లేకపోతే చేయకండి. ఓకే. సో, ఇప్పుడు మనకి టార్గెట్స్ ఏంటి అంటే సింపుల్. చూడండి. 24,500 మీద క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ కెన్ లుక్ ఫర్ దిస్ వన్ 530 కాదు. యాహ్! 550, 500 దాటితే 550 దాకా చూడొచ్చు. 550 దాటితే యూ కెన్ లుక్ ఫర్ 580. ఓకే. దానికైనా పైనకెళ్తే లుక్ ఫర్ 600 పెట్టుకుందాం. 610 థాట్స్ వాట్ నేను చూస్తున్నాను. దానికన్నా హైకెళ్ళే ఛాన్సెస్ అయితే వెరీ లెస్. గ్యాప్ అప్ అయ్యి అప్పుడు మూవ్‌మెంట్ ఉంటే అది వేరే విషయం గానీ, లేకపోతే ఇట్ ఈస్ సంథింగ్. సో, డౌన్ సైడ్ మీరు చూడాలనుకుంటే 24,420 బిలో ఎళ్తే లుక్ ఫర్ 24,400.
అండ్ 24,360. దీనికన్నా కిందకెళ్తే ఇంకొకటి చూడొచ్చు మనం. దట్ ఈస్ వాట్ దిస్ వన్ 24,330. ఇది మీకు అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్. ఇంకోటి మార్కెట్ చాలా స్లో, అంటే చాలా స్లోగా ఉంటుందండి. మార్కెట్‌లో మూవ్‌మెంటే ఉండట్లేదు. మీరు చూసుకుంటే మీకు లాస్ట్ ఒక 1 వీక్‌ది చూసుకోండి. 1 వీక్‌ది కాదు, 10 డేస్‌ది చూసుకోండి. సింపుల్‌గా అంటే చాలా టైట్ రేంజ్‌లో నడుస్తుంది మార్కెట్. ఇప్పుడు చూసుకోండి మీరు, ఈ మంత్‌దే తీసుకుందాం. ఓకే. ఆగస్ట్ మంత్ చూడండి, 31. సో, మీకు ఎన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి. ఇట్స్ ఆల్‌మోస్ట్ 10 డేస్. 10 డేస్‌లో మార్కెట్ హాస్ మూవ్డ్ హౌ మచ్ పాయింట్స్? పాయింట్స్ చూడండి. 346 పాయింట్స్ 10 డేస్‌లో. అంటే 34, 35 నిన్న చెప్పినట్టే. సో, మూవ్‌మెంట్ చాలా స్లోగా ఉందండి. కాకపోతే మనకి ఇలా ఉన్నప్పుడు, సైడ్‌వేస్ ఉన్నప్పుడు ఉండి బ్రేక్‌ఔట్ వస్తుంది. అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. వచ్చినప్పుడు మాత్రం మంచి మూవ్‌మెంట్ వస్తుంది. థట్ ఈస్ వన్ థింగ్ ఈస్, ఆహ్, ఎవరికైనా అది గ్యారంటీ‌గా జరుగుతుంది. సారీ. సో, మనం ఆ బ్రేక్‌ఔట్స్ గురించి వెయిట్ చేయడం తప్ప ఇంక వేరే ఏం చేయలేకపోతాం. ఎందుకంటే పార్టిసిపేషన్ చాలా తగ్గిపోయింది చెప్పాలంటే. మళ్ళీ రేపు 12థ్ అన్నారు. సో, నో ట్రేడింగ్సే అన్నారు. ఇఫ్ పాసిబుల్ లెట్స్ డూ ఇట్. ఎందుకంటే నా నా నుంచి కూడా ఏంటంటే, మనం అసలు ఎఫ్ అండ్ ట్రేడింగ్ మానేసామనుకోండి, ఒక ఫ్యూ డేస్ వి మైట్ సీ ఎ చేంజ్. వన్ డే అని ఇప్పుడు స్టార్ట్ అయితే చేస్తున్నాం వన్ డే రేపు. చేయకపోవడం మంచిది. నేనైతే చేయట్లేదు. నేనైతే ట్రేడింగ్ చేయొద్దనుకుంటున్నాను. ఇట్స్ లెఫ్ట్ టు యూ గైస్. ఎవరు చేయాలనుకుంటే చేయండి. లేకపోతే కాకపోతే మనం ఒకసారి ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ రీటైలర్స్‌ని ట్రేడింగ్ చేయొద్దు అని అనుకుంటున్నారే అనుకోండి. దే కెన్ డూ వన్ థింగ్. ఎఫ్ అండ్ సెక్షనే తీసేస్తే అయిపోతది. అవునా? బట్ దే విల్ నాట్ డూ దాట్. కాకపోతే వాళ్ళు మన నుంచి వచ్చే ఇన్‌కమ్ కావాలి వాళ్ళకి. టాక్స్ రూపంలో ఇప్పుడు చూడండి, అసలు లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి మనకి చాలా పెరిగిపోయాయి టాక్సెస్. ముందు మనకు ఒక ట్రేడ్ చేస్తే రూ. 40, రూ. 45 అంతే పడేది. ఇప్పుడు చూస్తే మీరు ఒక ట్రేడ్‌కి 20, 20, రూ. 40 ప్లస్ రూ. 15 ఎక్స్‌ట్రా చార్జెస్ ఉంటున్నాయి. మీరు చూసారో లేదో, రూ. 55 పడుతుంది మనకు ఒక్క ట్రేడ్ చేయడానికి. సో, దోస్ అవి మనకు తగ్గాలి అంటే వి హావ్ టు షో అవర్ డిసెంట్. మనం చూపియాల్సిందే. అది ఎలా అనేది వి హావ్ టు ఇది ఇది ఫస్ట్ స్టెప్ నేను చెప్పడం అయితే. మంచి స్టెప్ ఎవరు తీసుకుంటున్నారో గాని. వి హావ్ టు డూ ఇట్. ఒకసారి కంటిన్యూయస్‌గా మనం ఒక 1 వీక్, 10 డేస్ చేయలేదనుకోండి, చాలా ఇన్‌కమ్ పడిపోతుంది గవర్నమెంట్‌కి. అండ్ దే హావ్ టు రీథింక్ అబౌట్ దీస్ థింగ్స్. టాక్స్ చేయడము అవి. ఏంటంటే వాళ్ళకి ఒక అలవాటయిపోయింది. వీళ్ళు ఎట్లైనా చేస్తారు. మనం ఎంత టాక్స్ పెంచుకున్నా దాళ్ళకి అలవాటయిపోయింది. దే విల్ డూ ఇట్. ఆ థాట్ ప్రాసెస్‌లో వాళ్ళున్నారు. అందుకే అందుకు మనం ఒకసారి మన డిసెంట్ చూపియాలి అంటే ఒకసారి ఉంటే మంచిది. ఇలా మనం ఒక రెగ్యులర్ బేసిస్‌లో ఒక ఎవ్రీ వీక్ 1 డే చేయలేదనుకోండి, దే విల్ అండర్‌స్టాండ్ ద పెయిన్. అప్పుడు గాని దే విల్ హావ్ టు డూ సంథింగ్ అబౌట్ అస్. సో, థాట్స్ మై ఒపీనియన్. సో, అది మీరు చేయాలనుకుంటే చేయండి. లేకపోతే లేదు. మీ ఇష్టం గాని. ఓకే. థాట్స్ ఇట్. థాట్స్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. ఓకే. ఇంకా మీకేమైనా గివ్స్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానెల్ ఉంది డిస్క్రిప్షన్‌లో. ఇఫ్ యూ గైస్ వాంట్ టు డిస్కస్ ఎనీథింగ్ యూ కెన్ జాయిన్ అయ్యి మీరు దాంట్లో కాంటాక్ట్ కావచ్చు. ఓకేనా? బాయ్ అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.